ఏప్రిల్ 18 పునీత గార్డెన్ గారి పండుగ. 12వ శతాబ్దంలో మిలాన్లో జీవించిన పునీత గార్డెన్ సేవ ద్వారా పవిత్రతను సాక్ష్యంగా చూపించారు. పునీత అంబ్రోస్, పునీత చార్లో బొరోమియా వారితో పాటు ఆయనను కూడా భక్తులు స్మరించడం ఆయన జీవితం ఎంత పవిత్రమో తెలియజేస్తుంది. ఉన్నత కుటుంబానికి చెందినప్పటికీ ఆయన వినమ్రతతో సంఘానికి సేవ చేసి ప్రతి బాధ్యతను దేవునికి అర్పణగా మార్చుకున్నారు. కష్టకాలంలో విభేదాలు మరియు రాజకీయ ఒత్తిళ్ల మధ్య 3వ అలెగ్జాండర్ పోపు గారు నిబద్ధతగా నిలిచిన పునీత గార్డెన్ ఇష్టం లేకపోయినా సేవను స్వీకరించి సంఘాన్ని ఐక్యం చేశారు. పునీత గార్డెన్ గారు సువార్త సేవలో తన జీవితాన్ని అర్పించి బీదలను ఆదరించి విశ్వాసాన్ని బలపరిచారు. అలసత్వాన్ని తొలగించి సంఘాన్ని చైతన్యపరిచారు. చివరి క్షణంలో కూడా బలహీనత మధ్య దివ్యబలి పూజను అర్పించి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి వెంటనే ప్రభువులో విశ్రాంతి పొందారు. పునీత గార్డెను గారా మా కొరకు ప్రార్థించండి.